ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. ఈరోజు అమ్మవారి కోసం నేతిగారెలు అయితే ప్రిపేర్ చేశానండి. సో ఇన్ని రోజులు వీడియో డీటెయిల్స్గా ఏ నైవేద్యం చేశాను, ఎలా పూజ చేసుకున్నాను అనేది అయితే మీకు డీటెయిల్గా అయితే షేర్ చేయలేకపోయాను. సో ఎందుకోసం అంటే మార్నింగ్ లేవగానే ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని, దేవుడి మూల పూజ చేసుకొని, తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని, నైవేద్యం చేసుకొని, ఇంక ఇక్కడ పీఠం పెట్టుకున్నాను కదా అక్కడ క్లీనింగ్ చేసుకొని, అమ్మవారికి ఇలాగ అలంకరణ చేసుకొని అన్నీ చేసుకుంటాడికి ఇంకా లేట్ అయిపోతుందండి. దానికి తోడు నార్మల్గా దీపం పెట్టి అష్టోత్తరాలు చదివి కుంకుమ పూజ చేసుకోవచ్చు. నేను వినాయకుడి పూజ చేసిన తర్వాత వినాయకుడికి ఉద్వాసం చెప్పి అలానే దుర్గమ్మకు కూడా షోడశోపచారి పూజ అయితే చేసుకుంటున్నానండి. సో ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, అలా చేసుకుంటే నాకు మనస్తృప్తిగా కూడా ఉంటుందండి. సో నేనైతే అలా చేసుకుంటున్నాను డైలీ కూడా పూజ. ఇంక దానికి తోడు ఫంక్షన్స్ కూడా తోడయ్యాయండి. ఫంక్షన్స్ కూడా వెళ్తున్నాము, అలానే ఒక పక్క అయితే గుడికి వెళ్తున్నాను. ఇంకెలాగ ఇంట్లో పనితో సరిపోతుంది, అందుకే డీటెయిల్స్గా మీకైతే షేర్ చేయలేకపోతున్నాను. సో నేను డైలీ ఎలా పూజ చేసుకుంటున్నానో మీకు నచ్చితే వీడియో లైక్